తప్ప మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా గెలిచాము అని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఆయన పిఎస్సి కమిటీ చైర్మన్గా ఎలా ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కలిశాను, ఎక్కడ కూడా నేను కండువ కప్పుకోలేదని చెప్పేసి కూడా ఆయన పదే చెప్తున్నారు. ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అభివృద్ధి పనుల కోసం కలుస్తుంటారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా అంటే మొదటిసారి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎంను కలిశామని చెప్పేసి కూడా చెప్పారు. దానిలో భాగంగా నేను కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశానే తప్ప బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే నాకు పిఎస్సి కమిటీ చైర్మన్గా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ దాన్ని తప్పుపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. అందుకే నిన్న పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ మారారో వారందరూ కూడా చీర గాజులు పంపుతున్నాను, ఇవి వేసుకొని తిరగండి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేల పైన. సో ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మహిళలందరూ కూడా అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్ని స్వీకరించారు అరకపూడి గాంధీ. కానీ ఇంతవరకు కూడా అంటే పాడి కౌశిక్ రెడ్డి 11 గంటలకు తన నివాసానికి వస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి రాలేదు. వాళ్ళ అనుచరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీతో పాటుగా వీళ్ళందరూ అనుచరులు కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాసేపటి క్రితమే బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు, ఏసీపీ శ్రీనివాసరావు కూడా ఇక్కడికి వచ్చారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ మొత్తం చుట్టుపక్కల బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలన్నింటినీ కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు రక్షణగా మొత్తం బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కొంత బందోబస్తు కూడా పెంచడం జరిగింది. అంటే ఉదయం ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నప్పటికీ సిఐ స్థాయి ఎస్ఎస్ఐ అధికారులు ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్కువగా ఫోర్స్ అవసరం అని చెప్పేసి కూడా భావించారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ అనుచరులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్నారు. వందల సంఖ్యలో అరకపూడి గాంధీ అనుచరులందరూ కూడా తన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేరుకుంటారు. మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు, ఏసీపీ శ్రీనివాసరావు కూడా ఇక్కడే ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం కూడా అంటే మరి కాసేపట్లో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసి రక్షణగా ఉన్నారు. సో ఇప్పుడు అరకపూడి గాంధీ ఇంటికి కూడా ఏసీపీ శ్రీనివాసరావు వెళ్తున్నారు. వెళ్ళొద్దని చెప్తారా మరి ఏంటనేది కూడా మనకైతే క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం మనతో ఏసీపీ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, అరకపూడి గాంధీ గారు కాసేపట్లో కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటున్నారు. మొత్తం వాహనాలు కూడా సిద్ధంగా చేశారు. తెలియదండి, మాకు రొటీన్ చెకప్లో వచ్చినాం. ఏంటంటే మరి అంటే బయట మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, పోలీసులంతా రక్షణగా ఉన్నారు. రొటీన్ అంతే, రొటీన్ బందోబస్తు, రొటీన్ చెకప్, రొటీన్ పెట్రోలింగ్, స్కూల్స్ అవి ఉన్నాయి కదా, అంతా రొటీన్ చెకప్. ఓకే, అంటే మరి ఒకవేళ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్తా అని చెప్పేసి సిద్ధమవుతున్నారు, అందరు రెడీ అవుతున్నారు. మరి వెళ్ళనిస్తారా లేకపోతే తెలియదు, తెలుసుకుందాం. సిద్ధమవుతున్నారు, రెడీ ఉన్నారు, తెలుసుకుందాం. వెళ్తున్నారా? మా నోటీసులు అయితే లేదు, తెలుసుకుందాం. అంటే గాంధీ దగ్గరికి వెళ్తున్నారా, మాట్లాడతారా? లేదు, జస్ట్ చూడడానికి వచ్చిందా. ఓకే, తెలుసుకొని ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఆయన వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వెళ్ళనిస్తారా అడ్డుకుంటారా? ఒకటే తెలుసుకొని చెప్తా. థ్యాంక్ యూ. ఆయన వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను, ఆయన వెళ్తారా లేదా క్లారిటీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము మా నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు కూడా అరకపూడి గాంధీ ఇంట్లోకి వెళ్తున్నారు. వాళ్ళ అంచెలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మాత్రం హీటెక్కిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు. ఊపిరాడట్లేదు, ఆయన్ని తోసేస్తున్నారు లోపల, వెనక్కి తీసుకెళ్ళడానికి పోలీసులు చూడొచ్చు. చాలా స్పష్టంగా పోలీసులు మొత్తం ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. జై అరకపూడి గాంధీ అంటూ కూడా వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నాడు నేపథ్యం కనపడుతుంది.
చాలా ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసారు. ఎమ్మెల్యేని చుట్టుముట్టారు. ఎమ్మెల్యేని ఒక అడుగు కూడా ముందుకేయకుండా తీసుకెళ్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాం మనం. తీసుకెళ్తున్నారు. అరకపూడి గాంధీ ఏదైతే విల్లాలోకి ఆయన దూసుకెళ్తున్న బట్టి విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. విజువల్లో చాలా స్పష్టంగా ఆయన దూసుకుపోతున్నాడు. గేట్ దగ్గరకు వచ్చారు. గందరగోళం కొత్త కార్యకర్తలతో తప్పుకొని అక్కడ మెయిన్ విల్లాలో మెయిన్ గేట్లు కూడా సార్ చెప్పండి సార్. వాడి కోసం మాట్లాడుతున్నారు ఇక్కడే. సో మెయిన్ విల్లాకి మెయిన్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అరకపూడి గాంధీ గేట్ తెరవమని చెప్తున్నాడు బట్టి పరిస్థితి మొత్తం చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇక్కడ డోర్లు కొడుతున్నారు. ఏదైతే గేట్ ని అక్కడ కార్యకర్తలు తంటున్నారు. ఎమ్మెల్యేని లోపలికి పంపమని చెప్తున్నారు. మొత్తం ఇక్కడ దొబ్బుకుంటున్నటువంటి నేపథ్యం అది కాబట్టి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ బ్యారికేడ్లు కూడా ఇరిగిపోయాయి. ఇక్కడ రెగ్యులర్ గా ఉన్న బ్యారికేడ్ల వెంటనే సెక్యూరిటీ అవి కూడా ఇరిగిపోయినటువంటి సందర్భం. సో అక్కడ ఇక్కడ ఎక్కుతున్నారు. గేట్ ఓపెన్ అయిపోయింది. గేట్ ముందుకెళ్ళు స్వామి. లోపలికి ఎంట్రీ అయ్యాడు మెయిన్ గేట్ నుంచి అరకపూడి గాంధీ. ఎమ్మెల్యేని రిటర్న్ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. కార్యకర్తలు కంచు కోటలా కూడా నిలబడి మేము
అరకపూడి గాంధీని అటువైపు ఇటువైపు మొత్తం కార్యకర్తలు పోలీసులు చుట్టుముట్టారు. లోపలికి గేటు దాటుకొని మాత్రం లోపలికి వచ్చాడు. ఫస్ట్ విల్లా దగ్గరే ఆయన్ని ఆపేసినటువంటి సందర్భం. ఆయనకి వాటర్ కావాలంటే కూడా ఇక్కడ పెద్ద పోలీసుల మధ్య కార్యకర్తల మధ్య చిన్న గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరు కూడా తోసుకొద్దే చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పైన చేయేస్తే ఇంకోలాగుంటుంది అనేసి కూడా కార్యకర్తలు ఎమ్మెల్యేకి తోపులాట వల్ల ఆయనకి స్వల్పంగా గాలి ఆడటం లేదు. కొద్దిసేపు కార్యకర్తలతో నెమ్మదించమని కూడా ఆయన కోరుకుంటున్నటువంటి సందర్భం. మొత్తం ఆయన పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆపేస్తారు. ఒక రోప్ వేసుకున్నారు. ఇంకా కేవలం మరోవైపు అటువైపు చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు